గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూన్ మాసంలో కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో సూటిగా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ నెల మొదటి వారంలో మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారికి అనుకూలతలు అనేవి తక్కువ, మిగిలిన 2 నక్షత్రాల వారితో పోల్చుకున్నట్లయితే. ఎందుకంటే ఏదైనా సమస్య రావటం, దానివల్ల ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మదన పడటం జరుగుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు ధైర్యంగా ఉండాలి. బుధుడు మీ రాశిలోకే ప్రవేశించటం వల్ల, అంటే జూన్ 22వ తారీఖు నుండి, అలాగే కుజుడు 2వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల ఆర్థిక విషయాలలో అయితే అనుకూలతలు ఉంటాయండి. సూర్య భగవానుడి యొక్క స్థానం, గురువు యొక్క స్థానం, గురువు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులను, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శని భగవానుడేమో నవమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి స్థిరత్వం అనేది లభిస్తుందండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో కుజుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి. కాబట్టి వారికి ఏ పని ఇచ్చినా ఉద్యోగస్తులకు పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఉన్నతాధికారుల నుండి కూడా ప్రశంసలు లభించే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ప్రమోషన్ ప్రయత్నాలు చేస్తున్నారో, ఒకవేళ వీలైనట్లయితే ఈ మాసంలో జీతం పెరుగుదల గురించి కానీ ప్రమోషన్ గురించి కానీ మీ పై అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. బుధుడు మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి కార్యాలయంలో సానుకూలమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. మీ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది పెరుగుతుందండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఈ మాసం అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే కుజుడు మీకు అనుకూలించినప్పటికీ కూడా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పటికీ కూడా కుజుడు కోపాన్ని కూడా పెంచుతాడండి, ఆవేశాన్ని కూడా పెంచుతాడు. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినా ఇది నాకు సరిపోదు అని పక్కన పడేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయండి. అహంకారపూరితంగా మీకు అనిపించిన ఒక మెట్టు మీరే తగ్గే ప్రయత్నం చేయండి. ఈ నెలలో ఆవేశం అనేది పనికి రాదండి. కుజుడు మీకు ఆపర్చునిటీస్తో పాటుగా ఆవేశాన్ని కూడా పెంచుతాడు. అలానే సూర్య భగవానుడు వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడు జూన్ 15వ తారీఖున. ఉద్యోగరీత్యా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వారు ఆఫీసులకు వెళ్ళటం కానీ లేదా వేరే ప్రదేశానికి బదిలీ చేయటం కానీ జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది పెరుగుతుందండి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, గతం నుండి కంటి సమస్యలతో బాధపడుతున్నవారు లేదా గొంతు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు ఎక్కువగా విశ్రాంతిని తీసుకోవటం, వారికి తగిన ఆహారాన్ని తీసుకోవటం మంచిదండి. ఈ 2 సమస్యలతో బాధపడుతున్న వారు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా పర్వాలేదండి ఈ మాసం. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ 29వ తారీఖు తర్వాత ఖర్చులు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. రూపాయి పెడదాము అని ఆలోచించుకున్న చోట 5 రూపాయలు పెట్టవలసి వస్తుంది. సూర్య భగవానుడు, గురువు ఈ 2 గ్రహాలు కూడా వ్యయస్థానంలో సంచరిస్తున్నాయి. కాబట్టి గృహానికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేయటం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉండటం, ప్రయాణాల కోసం ఊహించని ఖర్చులు అవటం జరుగుతుంది. అయితే ఆదాయం బాగానే ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారు జూన్ 15వ తారీఖు ముందు చేయటం మంచిదండి. ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినా
ఎందుకంటే శని యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అయితే ఈ మాసం పర్వాలేదండి. ఖర్చులు జాగ్రత్తగా చూసుకుంటే చాలు, ముఖ్యంగా జూన్ 29వ తారీఖు తర్వాత. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా మెలుగుతారు. పాత స్నేహితులను కలిసే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నెలలో ఎవరైతే కొత్త రుణాలు తీసుకుంటారో తిరిగి చెల్లించటం కష్టం అవుతుంది. శని 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో, భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, సంబంధాలు అనేవి స్థిరంగా ఉంటాయి. వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. మీరు చెప్పిన మాట వినే అవకాశాలు, మీ మాటను అర్థం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుజుడు ఇక్కడ మీకు ఎంత అనుకూలంగా ఉన్నాడో మీలో ఆవేశాన్ని కూడా అంత పెంచుతాడండి. కాబట్టి ఎవరేదైనా మాట అన్నా మీరు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి, కఠినంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆత్మవిశ్వాసం వరకు ఓకే, కానీ అధిక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోకుండా, కఠినంగా మాట్లాడకుండా 1-2 సార్లు మాట్లాడేటప్పుడు ఆలోచన చేయటం మంచిది. కేతు 2వ ఇంట్లో ఉండటం వల్ల పిల్లల విషయంలో ఆనందం అనేది లభిస్తుంది. ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో సంతాన ప్రయత్నాలకు సంబంధించినటువంటి అడ్డంకులు అనేవి తొలగుతాయండి. జూన్ 12వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్య కాలంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో ఒక శుభవార్తను వినే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 24వ తారీఖు నుండి 29వ తారీఖు మధ్య కాలంలో కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోగ్యం బాగోలేక ధన వ్యయ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పిల్లల విషయం చూసుకున్నట్లయితే ఎవరైతే చదువుకుంటున్నారో జూన్ 6వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు మధ్య కాలంలో బుధగ్రహం యొక్క ప్రభావం వల్ల ఎవరైతే పరిశోధనా రంగానికి సంబంధించినటువంటి చదువులు చదువుతున్నారో లేదా దానికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్లు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుందండి. బుధుడు మీ రాశిలోకి ప్రవేశించిన తర్వాత జూన్ 22వ తారీఖు తర్వాత నుండి చదువు పైన ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటువంటి ఉత్సాహం అనేది పెరుగుతుంది. ఉన్నత విద్యా అవకాశాలు కూడా లభిస్తాయండి శని 9వ ఇంట్లో ఉండటం వల్ల. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఈ నెల చివరిలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మొదట్లో కంటే ద్వితీయార్థం మెరుగైనటువంటి ఫలితాలను సూచిస్తుందండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీడియో మొదటి నుండి చెప్తున్నట్లుగా సూర్య భగవానుడు, గురువు ముఖ్య గ్రహాలు వ్యయ స్థానంలో కూర్చున్నాయి. కాబట్టి ముఖ్యంగా 2వ వారం తర్వాత సూర్యుని యొక్క స్థాన మార్పు తర్వాత వ్యాపార పరంగా ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపార పరంగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది, ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయండి. దానివల్ల ఆర్థిక స్థితి అనేది స్టేబుల్గా ఉండదు. కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులను నివారించే ప్రయత్నం చేయండి. ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా, ఒప్పందాల మీద సంతకాలు చేయాలి అన్నా 29వ తారీఖు తర్వాత అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ జూన్ 15వ తారీఖు ముందు అనుకూలంగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశిలో జన్మించిన వారు వీలైతే వారి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్షను ధరించడం మంచిది. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించటం కానీ, తామర పువ్వులు సమర్పించటం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు.